యావరేజ్ ఉందా మూవీ? ఏం నచ్చలేదండి మూవీ? అంటే కొంచెం లాగ్ అనిపించింది. ఎక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? రెండు చోట్ల సీన్లు బాగున్నాయి, కొన్ని సీన్లు లాగ్ అనిపించింది. ఏ సీన్స్ బాగున్నాయి? అంత పర్టికులర్గా భయ తొండలు కాదు భయ, తండేలు. అది తండేలు అంటే మీనింగ్ కూడా నాకు కూడా తెలియదు సినిమా చూసినాక. తండేలు మీనింగ్ ఏంటంటే సినిమాలో మత్స్యకారులందరికీ గ్రూప్ లీడర్ ఎవరైతే ఉంటారో అతన్నే తండేలు అంటారు. అది ఒక 20 నిమిషాల సినిమా తర్వాతలా నాగ చైతన్య గారు తండేలు అవుతారు. అప్పటి నుంచి సినిమా చాలా ముందుకు తీసుకెళ్తాడు. అంటే అడుగు ముందుకేసినంటే ఎవరిని వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకెళ్తాడు పట్టుదలతో. సినిమా మాత్రం సూపర్ హిట్ సినిమా భయ. సాయి పల్లవి డ్యాన్స్ ఇరగదీసింది, నాగ చైతన్య గారు కూడా ఇరగదీసిరు. శివుని సాంగ్ అయితే బాగుంటుంది, శివుని సాంగ్ బాగుంటుంది. సాంగ్స్ ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, జస్ట్ 5-10 మినిట్స్ స్లో అనిపిస్తుంది భయ. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్లో గుంజుకొచ్చిండు. సినిమా మాత్రం పోలేదు. సూపర్ బ్లాక్ బస్టర్. వాళ్ళ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నాను నేను మాత్రం. పక్క హైలైట్ సినిమా మాత్రం. ఇంకేమైనా డౌట్స్? 9 నుంచి 10 ఇస్తాను నేను పక్క సినిమా. ఎందుకంటే ఓవరాల్గా ఏడిపించేసాడు. మనం వెంకీ మామ నవ్విస్తే వాళ్ళ అల్లుడు వచ్చి ఏడిపించాడు. సెంటిమెంట్ బాగుంది. శ్రీకాకుళం మ్యాచ్లో తీసినా కానీ సినిమా బాగుంది. కాంట్రవర్సీ పాకిస్తాన్ మీద వాడు ఒక సైకోండి రెచ్చగొడతాడు. మనోళ్ళని 22 మంది ఉంటే 22 మంది రెచ్చగొడతాడు. చిన్నోడు ఉంటే చిన్నోని కూడా రెచ్చగొడతాడు. అరే మీ ఆగస్టు 15 రోజు మీ జెండా ఎగరేస్తారు కదా అని అవమానిస్తా అంటే వాడిని మొత్తం ఏడికాడికి బాక్స్ బద్దలు కొట్టి జెండా ఎగరేసి సైలెంట్ కొడతారు. మళ్ళీ పోలీసులు వచ్చేసరికి మొత్తం ఎక్కడక్కడ కవర్ అయ్యింది.